10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లాకు ఎంపీ నిధులు వచ్చేవి కావని రఘునందన్ రావు ఎంపీగా గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గానికి ఎంపీ నిధులు మంజూరవుతున్నాయని మాసాయిపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరైన సోలార్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 5 గ్రామాల్లో సోలార్ లైటింగ్ సిస్టమ్ను ఎంపీ రఘునందన్ రావు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఎంపీ నిధులు నియోజకవర్గంలో ఖర్చు చేసేవారు కాదని రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మెదక్ జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలో గల మహంకాళి టెంపుల్ వద్ద సోలార్ సెంట్రల్ లైటింగ్ బిగించడం జరిగింది. ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు MSN ల్యాబొరేటరీస్ వారి కృషితో ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మాసాయిపేట మండలంలో 5 గ్రామాలకు, ఒకటి చెట్లతిమ్మాయిపల్లి, నాగ్సాన్పల్లి, మాసాయిపేట్ మరియు హకీంపేట్ మరియు రామంతపూర్ తండాలకి ఈ 5 గ్రామాలకి ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారి సహకారంతో ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎంపీ ఫండ్ అంటే ఎంపీ ల్యాడ్స్ కూడా ఉంటాయి కదా, ఎంపీ ఫండ్ ఇస్తారు కదా అనుకునే వాళ్ళం. ఇంతకుముందు విజయశాంతి గారు ఎంపీ ఫండ్ ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా తనిచ్చారు. ఈ 10 సంవత్సరాలలో అసలు ఎంపీ ఉన్నాడా లేడా, ఎంపీ ఫండ్ ఏ గ్రామానికైనా ₹1 కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఈ సంవత్సర కాలంలో రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి నర్సాపూర్ నియోజకవర్గానికి మరియు మొత్తం సిద్దిపేట కానీ, నర్సాపూర్ కానీ, మెదక్, ఇంకా తన తన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, తన పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామానికి ఏదో ఒక తన వంతు సాయంగా ఏదో ఒకటి చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు రఘునందన్ రావు గారు మన మాసాయిపేట గ్రామానికి కూడా ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాగే ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతారని మేమంతా ఆశిస్తూ ప్రత్యేకంగా మాసాయిపేట బీజేపీ మండల శాఖ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారికి మరియు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.